టాలీవుడ్లో తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ డ్రగ్స్ బాగా ఇప్పుడు వ్యాపించి కేసులు అవుతున్నాయి కదా సార్. ఏం డ్రగ్స్ ఏముంది, నువ్వు చేసుకున్నదే దాన్ని. అందుకే మాదక ద్రవ్యాలు అన్నారు. ఆ రోజుల్లో కూడా ఉంది, వ్యభిచారం ఉంది. ఉందా సార్? ఆ రోజుల్లో ఏమో మా చింతనంలో ఏదో ఒక గ్రామం, ఒక విలేజ్, దానికి ఒక పద్ధతి, ఒక ఇది ఉండేది. ఇప్పుడు అక్కడ దాకేందుకు మన వాళ్ళు పర్మిట్ అని పెట్టారు మందు తాగడానికి. అది మరి ఒక్కళ్ళ కూర్చుని తాగితే బాగుండదని కొన్నాళ్ళు అయ్యేటప్పటికి కాస్త నలుగురు కలిసి సరదాగా ఎంజాయ్ చేస్తే బాగుంటుంది, అనవసరంగా అలాగే ఉండవని క్లబ్లను పెట్టారు. ఇప్పుడు ఆ క్లబ్లు పోయి పబ్బులను పెట్టారు. ఇప్పుడు ఆ పబ్బులు పోయి 4 కోట్లు పెట్టి ఇల్లు కట్టాడు అనుకోండి, మా ఇల్లు చాలా బాగుంటుందండి ఆయన అన్నీ చూపించి, ఇది మా ఇంట్లో ఇది పబ్ హౌస్ అంటాడు. అది గొప్ప, అక్కడ బార్ ఉంటాయి, అదే ఇంట్లో బార్ పెట్టాడని గొప్పగా చెప్తాడు మనకి. మా ఆయన రోజు నన్ను కొడుతున్నాడు, తాగి వచ్చి తాగితే దాని పిల్లలు అయింది అనుకోండి, ఏమవుతుంది అది బతుకు. అది మర్చిపోతున్నారు. మా ముందు కాబట్టి కట్టించామనుకుంటున్నారు. అదేంటే మాదక ద్రవ్యాలంటే మాదకం చేస్తుంది, తాగితే బ్రెయిన్ పనిచేయదు. అంటే ఒత్తిడి వల్ల అవుతుందో మరి. ఈ మధ్య చాలా అంటే చిత్ర పరిశ్రమలో ఎక్కువ అన్ని చోట్ల ఉన్న సమస్య అది. అదేంటంటే కాస్త 10 మంది తెలిసిన వాళ్ళం కాబట్టి బలానా వాడు తాగుతున్నాడు, బలానా వాడు డ్రగ్స్ తీసుకున్నాడంటే పాపులారిటీ ఉంటుంది కాబట్టి మన వాడతారు. అన్ని చోట్ల అన్నీ ఉన్నాయి. అవును సార్. ఎన్టీ రామారావు గారిని మీరు ప్రస్తావించారు కదా. రామారావు గారి కాలంలో ఆయన మనవడైన జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు దేవర సినిమా కూడా రిలీజ్ కాబోతోంది. సో ఆయన నటన కొంత ఏమున్నా నేను అతను గురించి ఒకటేనండి ఎప్పుడు చెప్పేది ఒకటే. ఇప్పుడున్న యంగ్స్టర్స్లో కొద్దిగా గొప్ప విషయం ఉండి సత్తా ఉన్నవాడు ఎవరన్నా, నటుడు ఎవరన్నా ఉన్నా అంటే వాడే జూనియర్ ఎన్టీఆర్. వాడి తర్వాత ఎవడైనా నా ప్రకారం. పొట్టిగా ఉంటాడన్నారు, వాడి పొట్టితోనే వాడిని కాపాడుతాం చంద్రమోహన్ లాగా. ఎందుకంటే వాడు ఎవరికి కాంపిటీషన్ కాదు, వాడికి ఎవరికి కాంపిటీషన్ లేదు. పైగా పద్యం ఏ విషయంలో డైలాగ్ కానీ, డ్యాన్సుల్లో కానీ, ఏదైనా యాక్షన్లో కానీ విషయం ఉన్నవాడు వాడు. ఆయన అందుకే ఆయన పిచ్చోడు ఏం కాదు. రామారావు ఊళ్ళో కూర్చొని బొట్టు పెట్టి రామారావు అని పేరు పెట్టింది. ఆయనే పెట్టారు కదా సార్ పేరు? ఆయనే పెట్టాడు. బాగుంది సార్. ఇవాళ ఒక చిత్ర పరిశ్రమలోని కొన్ని విషయాలు, అలాగే మీ జీవితంలోని బోలెడు విషయాలు, ఇంకా మీరు చెప్పిన ఇతర విషయాలు అయితే కొత్త విషయాలు, జీవితం గురించి, బంధాల గురించి చొచ్చుకుపోయాయి సార్ మనసులోకి. మీ అనుమతితో మీ పుట్టినరోజు సందర్భంగా మా అందరం కలిసి మీతో ఒక కేక్ కట్ చేస్తాం సార్. కేకా? అదేంటి నా పుట్టినరోజు మీరు కట్ చేయడం? అంటే మీరు కట్ చేస్తే మేము మీ అందరూ తినవా? తింటాం కూడా సార్. జన్మదినమిదం ఐ ప్రియ సఖే శంతనూతు తే సర్వదా ముదం ప్రార్థయామహే భవశతాయుషీ ఈశ్వర సదా త్వాం చ రక్షతు పుణ్యకర్మణా కీర్తిమార్జయ జీవనం తవ భవతు సార్థకం. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే సార్.